హనుమంతుడు తన శక్తిని ఎందుకు మర్చిపోతాడో మీకు తెలుసా? హనుమంతుడు బాల్యంలో అపారమైన శక్తి కలవాడు. ఒకరోజు కాంతివంతమైన సూర్యుడిని చూసి పండుగా భావించి పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరాడు. అతని శక్తి చూసిన దేవతలు భయపడ్డారు. ఇలా కొనసాగితే భవిష్యత్తులో హనుమంతుడు అజేయుడుగా మారతాడని, అతని శక్తి తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించుకుంటారు. దీంతో దేవేంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి హనుమంతుడిని గాయపరిచాడు. హనుమంతుడు భూమిపై పడిపోయాడు. ఆ సమయంలో అతని తండ్రి వాయుదేవుడు కోపంతో ప్రపంచంలో గాలి ప్రవాహాన్ని ఆపేశాడు. గాలి లేని ప్రపంచంలో ప్రాణులు ఊపిరి తీసుకోలేక విలవిలలాడిపోయాయి. దేవతలు భయంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి వాయుదేవుని శాంతింపజేయండి అని ప్రార్థించారు. దీంతో బ్రహ్మదేవుడు హనుమంతుడిని మేలుకొల్పి అతనికి అనేక వరాలు ఇచ్చాడు. కానీ అతడు తన శక్తిని తానే మర్చిపోతాడు, అవసరమైన సమయంలో మాత్రమే గుర్తుకు వస్తాయని ఒక శాపం కూడా ఇచ్చాడు. రామాయణంలో సీతమ్మను కనుగొనడానికి లంకకు వెళ్లే ముందు జాంబవంతుడు హనుమంతుడికి అతని అసలైన శక్తిని గుర్తు చేశాడు. హనుమంతుడా, నీవు సముద్రాన్ని దాటి లంక చేరగలవు, నీ శక్తిని మర్చిపోయావు, నువ్వు చేయగలిగిన పని లేదు అంటూ జాంబవంతుడు హనుమంతుడికి చెప్పాడు. ఈ మాటలు విని హనుమంతుడు తన అసలు తత్వాన్ని గుర్తు చేసుకొని గగనతలం దాటి లంకను చేరాడు. ఈ కథ వల్ల మనకు తెలిసిన సందేశం ఏంటంటే, మనలో అపారమైన శక్తి ఉంటుంది, కానీ కొన్నిసార్లు మనకే తెలియదు. నిజమైన ప్రేరణ, విశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలమని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.